మనకు అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఎస్ వీ కెన్ సింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్. బట్ మనకు పరిస్థితులు ప్రతికూలమైనప్పటికీ కూడా మనం ఆ ఫెయిత్ స్టాండర్డ్ని మెయింటైన్ చేయగలమా అన్నటువంటిది మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనకు అన్నీ బాగున్నాయి, చక్కగా ఆరాధిస్తున్నాం, చక్కటి పాటలు పాడుతున్నాం. ఇక్కడ నేను అనుకుంటాను, వాళ్ళు ఎందుకు ఆ విధంగా తమ ఫెయిత్ని కాన్స్టెంట్గా ఉండలేకపోయారంటే వాళ్ళు ఎప్పుడు కమిట్ కాలేదు. యేసు ప్రభుకి ఎప్పుడు కూడా కమిట్ కాలేదు. యాక్సెప్ట్ చేశారు, కానీ ప్రవక్త అని ఐడెంటిఫై చేశారు, కానీ ఈ గుంపులో వాళ్ళు ఈ ప్రవక్త కొరకు నా జీవితమంతా నేను ఆయన్ని వెంబడించాలన్నటువంటి ఒక కమిట్మెంట్ లేకపోయింది. సో అందుకే వాళ్ళు సిలువ వేయుమని చెప్పేటువంటి గుంపులో వాళ్ళు కూడా ఉండిపోయారు. కాబట్టి మన జీవితంలో కమిట్మెంట్ అన్నటువంటిది ఉండాలి, లేకపోతే మన ఫెయిత్ అయితే షేక్ అయిపోతుంది. యేసు ప్రభు చెప్పాడు, 2 ఇండ్ల పైన కూడా వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. నో ఎక్సెప్షన్. అది బండ మీద కట్టబడినా, ఇసుక పైన కట్టబడినా వాన, వరదలు, గాలి వాటిపైన వస్తుందని చాలా చక్కగా చెప్పాడు. కాబట్టి మన ఫెయిత్ ఎలాగ ఉండాలంటే, ఏ పరిస్థితులైనప్పటికీ కూడా వాన కురిసినా, వరదలు వచ్చినా, గాలి విసిరి మన విశ్వాసాన్ని కొట్టినా, మనం యేసు కొరకు నిలబడాలంటే ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. హల్లెలూయా.